Guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the operators in Java. ఈ రోజు ఏం డిస్కస్ చేద్దాం మనకి ఆపరేటర్స్ ఇన్ జావా డిస్కస్ చేసుకుందాం. ఆపరేటర్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ రోజు ఏం చేద్దామా డిస్కస్ చేద్దాం. అలాగే జావాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మనకి ఆపరేటర్స్. దాని గురించి ఏం చేద్దాం ఈరోజు చూద్దాం. అసలు వాట్ ఈస్ ఆపరేటర్స్ ఇన్ జావా, అసలు ఆపరేటర్స్ అనేది ఏంటి జావాలోని. Operators are the symbols are used to perform the operation on the variables and values. అంటే ఆపరేటర్స్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఒక సింబల్ అని చెప్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు సింబల్ అనేది? యూజ్ టు పర్ఫామ్ ద ఆపరేషన్, అంటే ఒక టాస్క్ కానీ ఒక ఆపరేషన్ కానీ ఏం చేస్తుందా పర్ఫామ్ చేస్తుంది. అది ఈ ఆపరేషన్ అనేది దేని మీద పర్ఫామ్ చేస్తుంది అంటుంది, వేరియబుల్స్ కానీ వాల్యూస్ మీద పర్ఫామ్ చేస్తుంది. వేరియబుల్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే. వేరియబుల్స్ అంటే రెండు వేరియబుల్స్ మధ్యన జరిగిన ఆపరేషన్ దాన్ని ఏమంటారమా వేరియబుల్స్ అంటారు. రెండు వాల్యూస్ మధ్యన జరిగిన దాన్ని ఏమంటారమా వాల్యూస్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి చూసారా ఇక్కడ ఏమవుతుంది 10 + 50 అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి అర్థమెటికల్ ఆపరేషన్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి పర్ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారమా వాల్యూస్ అంటే. అంటే రెండు వాల్యూస్ మధ్యన మీకు ఏమవుతుందమ్మా ఆపరేషన్ అనేది మీకు ఏమవుతుంది పర్ఫామ్ అవుతుంది. అదే రెండు వేరియబుల్ అంటే ఏంటి, ఇప్పుడు 15 అనేది ఏమైంది ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంది, 20 అనేది ఏం చేసుకుంటామా మనకి బి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు a + b అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి రెండు వేరియబుల్ మధ్యన ఏమవుతుంది మనకి ఆపరేషన్ అనేది ఏమవుతుందమ్మా పర్ఫామ్ అనేది జరుగుతుంది. అందుకేమన్నారు ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆన్ ద వేరియబుల్స్ అండ్ వాల్యూస్. అంటే ఏంటి వేరియబుల్స్ మీద జరగచ్చు, లేదంటే రెండు వాల్యూస్ మధ్య మనకి ఏం చేసుకోవచ్చు మా ఆపరేషన్ అనేది పర్ఫార్మెన్స్ అనేది జరగచ్చు. తర్వాత ఏముంది మనకి టైప్స్ ఆఫ్ జావా ఆపరేటర్స్. జావా డివైడెడ్ ద ఆపరేటర్స్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 7 ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ఏముంది మనకి ఇక్కడ అర్థమెటికల్ ఆపరేటర్. అర్థమెటికల్ ఆపరేషన్ నథింగ్ బట్ మా బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఏం చేస్తాం మనకి ఇక్కడ పర్ఫామ్ అనేది చేసుకుంటాం. తర్వాత ఏముంది ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ నథింగ్ బట్ మా వాల్యూస్ని అసైన్ చేసుకుందని ఏమంటారు మా అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. తర్వాత ఏముంది ఇక్కడ మనకి కంపారిజన్ అండ్ రిలేషన్ ఆపరేటర్. అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అలాంటి ఏం చేస్తారు మనకి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్లు ఏం చేస్తారో యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ రెండు వాల్యూస్ మధ్య ఏం చేస్తామో లాజికల్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ లాజికల్ వచ్చేసి ఏమన్నా మొత్తం 3 ఉన్నాయి. ఏంటంటే మనకి అండ్ ఉంది, ఆర్ ఉంది, నాట్ అనేది ఉంది. తర్వాత ఏముందో ఇక్కడ మనకి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేషన్ నథింగ్ బట్ మా ఇక్కడ 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఆ 3 ఆపరేషన్స్ బట్టి మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. ఒకటి వచ్చి కండిషన్ ఉంటుంది, ఇంకోటి వచ్చి ట్రూ బ్లాక్ ఉంటుంది, ఇంకోటి వచ్చి ఏమంటుంది మా ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ బట్టి మనకి ఏమవుతుందంటే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలో చెప్పేదాన్ని ఏమంటారు మనకి ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకేనా, తర్వాత ఏముంది ఇక్కడ మనకి బిట్ వైజ్ ఆపరేటర్. అంటే ఇక్కడ బిట్స్ వైజ్గా మనకి ఏమవుతుంది మా డేటా స్టోర్ చేసుకొని ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది మా పర్ఫామ్ అనేది చేస్తుంది. ఓకేనా, అండ్ ఆర్ నాట్ అనేది ఏం చేస్తుంది మనకి ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఏముంది ఇక్కడ మనకి షిఫ్ట్ ఆపరేటర్ ఉంది. ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మనకి ఇక్కడ బిట్ వైజ్గా డేటాని స్టోర్ చేసుకొని ఎన్ని షిఫ్ట్ మూవ్ చేయాలి, లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది, అలాగే ఏముంటుంది మనకి ఇక్కడ రైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ 4 ఆపరేటర్స్ అనేది ఏం చేసుకున్నాం ఇక్కడ మనకి డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా, అర్థమెటికల్ ఆపరేటరు, అసైన్మెంట్ ఆపరేటరు, కంపారిజన్ ఆపరేటరు, అలాగే ఏం చెప్పుకుందాం మనకి లాజికల్ ఆపరేటర్ చెప్పుకుందాం. నెక్స్ట్ 3 ఆపరేటర్స్ అనేది ఏం చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే అవి చాలా పెద్ద కాన్సెప్ట్. అలాగే ఇంటర్వ్యూ పాయింట్లో ఎక్కువ క్వశ్చన్స్ అని దాని గురించి అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దాం మనకి ఇక్కడ అర్థమెటికల్ ఆపరేటర్. Arithmetical operators are used to perform the mathematical calculations, simple mathematical calculations like ఏంటి మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇలా ఏం చేస్తారు మనకి బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఏం చేస్తారు మా పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ ప్లస్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఎడిషన్, మైనస్ అనేది ఏంటి మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్, స్టార్ అనేది ఏంటి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్, స్లాష్ అనేది ఏంటి మనకి ఇక్కడ డివిజన్, అదే పర్సంటేజ్ అనేది ఏమంటే మనకి మాడ్యులర్స్. ఓకే, ఏమంటే పర్సంటేజ్
పర్సెంటేజ్ అనేది ఏమంటారు మనకి మాడ్యులర్ అంటారు. ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఏమంటారు మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అంటారు. ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తుందంటే ఒక వాల్యూని మాత్రం ఏం చేస్తుంది మీకు ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది చేస్తుంది. అలాగే మనకి ఏముంది ఇక్కడ మనకి మైనస్ మైనస్ ఉంది. ఓకేనా, మైనస్ మైనస్ అంటే ఏమవుతుంది మనకి ఒక వాల్యూని ఏం చేస్తుంది మీకు డిక్రిమెంట్ అనేది చేస్తుంది. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ థింగ్. ఓకేనా, జస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ అర్థమెటికల్ ఆపరేషన్ 2 ways గా పర్ఫామ్ అవుతుంది కదా. ఒకటి ఏం చేద్దాం మనకి వాల్యూస్తో చెప్తాను, ఇంకోటి వచ్చేసి ఏంటో చెప్తాను మీకు వేరియబుల్స్తో చెప్తాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ ఏమి ఇస్తారు మనకి అర్థమెటికల్ ఆపరేటర్ అని ఇచ్చాను. తర్వాత ఏమి ఇచ్చాను ఆపరేటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమి ఇస్తారు మనకి మెయిన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆక్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఫస్ట్ బేసిక్ ఆపరేషన్ అనేది ఏం చేద్దాం మనకి పర్ఫామ్ చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 10 ప్లస్ ఏమి ఇచ్చారు మనకి 12 అని ఇచ్చారు. అంటే డైరెక్ట్గా ఏం చేస్తున్నాము మనకి వాల్యూస్ బట్టి మీకు ఏం చేస్తున్నాం మనకి ఆపరేషన్ అనేది ఏం చేస్తున్నాయి మనకి పర్ఫామ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది కోసం ఏం చేద్దాం మనకి ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం. ఓకే, ఏం చేద్దాం మనకి సబ్ట్రాక్షన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి 10 - 5 అనేది ఏం చేస్తారు మనకి సబ్ట్రాక్షన్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి మల్టిప్లికేషన్ అనేది చెయ్యండి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి 10 ఇంటూ ఏం చేస్తారు మనకి 5 అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేశారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి డివిజన్ అనేది ఏం చేస్తారు మనకి పర్ఫామ్ అనేది ఏం చేస్తారు మనకి చేయండి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 10 డివైడర్ బై ఏమి ఇచ్చారు మనకి 5 అనేది ఏం చేస్తారు డివైడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 10 మాడ్యులర్ అంటే ఏంటో మనకి రిమైండర్ అనేది ఏం చేస్తామో ఇక మీకు రిటర్న్ చేస్తుంది. అంటే రిమైండర్ కావాలి కదా ఏం చేస్తున్నా ఇక్కడ నేను 3 తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు 3 ఎన్ని టైమ్స్ తో 10 డివైడ్ అవుతుందా 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. అంటే 3 ఎంత మనకి 9. బట్ రిమైండర్ ఎంత ఉండిపోతుంది ఇక మనకి 1 అనేది ఉండిపోతుంది. కాబట్టి ఏమవుతుంది మనకి ఆ 1 అనేది మనకి ఏం చేస్తుంది ఇక మనకి రిటర్న్ అనేది మనకి చేస్తుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారో తర్వాత ఏముంది మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ముందు చెప్పక ముందు దీన్ని ఏం చేస్తారమా సేవ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారమా ఎగ్జిక్యూషన్ అనేది చెయ్యండి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ రిమూవ్ చేసి ఏం చేస్తారు మనకి అర్థమెటికల్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ డాట్ ఏం చేస్తారు మనకి జావాతో ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. ఓ డాట్ జావాతో సేవ్ చేసుకోకపోతే మనకి ఏం దాంతో సేవ్ అయిపోతుందా టెక్స్ట్ ఫైల్తో సేవ్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్తో సేవ్ అవుతాం మనం ఏం చేయాలి మనకి జావా కోడ్ని ఏం చేయలేమా కంపైల్ అని చేయలేము. ఓన్లీ మనకి ఏం చేయగలరు మనకి డాట్ జావాతో అంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ కంపైలేషన్ చేసుకుంటారు. ఫస్ట్ మనం ఎక్కడైతే సేవ్ చేస్తామో ఆ డైరెక్టరీకి ఏం చేద్దామో సిఎండి అనేది చేంజ్ చేద్దాం. ఓకేనా, సిడిజీ కోసం ఏమి ఇచ్చారు మనకి డెస్క్టాప్ అని ఇచ్చారు. తర్వాత ఏం చేశారు మనకి ఇక్కడ జావా సి అని ఇచ్చారు. తర్వాత ఏం చేశారు మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి డాట్ జావాని ఏం చేస్తారు కంపైలేషన్ చేసుకున్నారు. వన్స్ కంపైలేషన్ తర్వాత ఏం చేసుకుంటారు మనకి జావాని ఇచ్చి ఏం చేస్తారు మనకి అర్థమెటికల్ క్లాస్ నేమ్తో ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. చూసారా వాల్యూస్ మధ్య మనకి ఏమైంది ఇక్కడ మనకి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. 10 + 12 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి అవుట్పుట్ 22 అని వచ్చింది. 10 - 5 అంటే అవుట్పుట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5 అనేది వచ్చింది. అలాగే 10 × 5 చేస్తే మనకి ఏమొచ్చిందో అవుట్పుట్ అనేది 50 వచ్చింది. ఓకేనా, 10 డివైడెడ్ బై 5 చేస్తే అవుట్పుట్ అనేది ఏమొచ్చిందో 2 వచ్చింది. ఎందుకంటే 5 10 ఎన్ని టైమ్స్ డివైడ్ అవుద్ది 2 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందో 2 అనేది వచ్చింది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి 10 మాడ్యులర్ 3 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 3 టేబుల్లో 10 ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది మనకి 3 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి 3 × 3 ఎంత మనకి 9. ఇంకెంత మిగిలిపోయింది 10లో 9 తీసేస్తే 1 ఉంది. అందుకే మనకి ఏమొచ్చింది రిమైండర్ అనేది వచ్చింది ఇక్కడ మనకి 1 అనేది మీకు ఏమైంది ప్రింట్ అయింది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అండ్ ఏముంది ఇక్కడ మనకి డిక్రిమెంట్ ఉంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి 10++ అనేది చేస్తారు. ఓకే, ఏం చేస్తారు మనకి ఇక్కడ 10++ అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక వాల్యూ అనేది ఏం చేసుకోవాలమో మనకి ప్రింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఇస్తారు. ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది గోస్ట్ ఏం చేస్తారు మనకి 10 - అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తే ఏమవుతుంది మనకి ఒక వాల్యూ అనేది ఏమవ్వాలి ఇక మనకి డిక్రిమెంట్ అనేది అవ్వాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు దీన్ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఏమైంది ఎర్రర్స్ అనేది వచ్చింది.
మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలమ్మా, వేరియబుల్స్ అనేది కావాలి. వాల్యూస్తో మనకి ఏం చేయడం కాదమ్మా, మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ అనేది ఏం చేయడం కాదమ్మా, పర్ఫామ్ అనేది చేయడానికి అవ్వదు. ఓకేనా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాం, వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం చేయడం కాదమ్మా, మనకి ఇక్కడ ఇంక్రిమెంట్తో అవ్వదు. ఏం అడుగుతుంది ఇక్కడ, మనకి రిక్వైర్డ్ ఏం కావాలంటే మనకి వేరియబుల్లో అంటే మనం 10 అనే దాన్ని డేటాని ఎక్కడ చేసుకోవాలమా, వేరియబుల్ స్టోర్ చేసుకుంటే మనకి ఏమవుతుందమ్మా, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది మీకు ఏమవుతుందమ్మా, పర్ఫామ్ అనేది జరుగుతుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, ఇవి కమెంట్స్లో పెట్టుకోండి. ఓకే, ఏం చేస్తారు మనకి ఇక్కడ కమెంట్స్లో పెట్టుకొని ఏం చేస్తారు మనకి ఇక్కడ సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఎర్ర అనేది వస్తుంది. ఏమొస్తుంది మనకి, ఎర్ర అనేది మనకి ఏమవుతుంది, మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారు మనకి ఎర్ర అనేది ఏం చేస్తారు మనకి డిస్ప్లే అనేది చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, మనకి వాల్యూస్తో చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనకి వేరియబుల్స్తో చెప్పుకుందాం. ఓకే, ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ అని ఇస్తారు. ఏమైతే మనకి ఇక్కడ అర్థమెటికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 1 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ రాస్తారు. ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఆర్క్స్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అలాగే ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లోజ్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంట్ ఏ కోస్ట్ ఏమి ఇచ్చారు మనకి 15 ఇచ్చారు. అలాగే బి కోస్ట్ ఏమి ఇచ్చారు మనకి 10 అనేది ఏం చేస్తారో అలాగే అసైన్ చేశారు. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను 2 వేరియబుల్స్ని ఒకే డేటా టైప్తో ఏం చేశాను డిక్లేర్ చేశాను. బట్ 2 వేరియబుల్స్ని ఒకే డేటా టైప్తో డిక్లేర్ చేసుకోవచ్చు అంటే డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ దేని ద్వారా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు కామాతో ఏం చేసుకోవచ్చు సపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగవుతుందంటే ఇంట్ ఏ కోస్ట్ 15 ఇంటూ బి కోస్ట్ ఏమవుతుంది మనకి 10 అనేది ఏమవుతుందో తీసుకుంటుంది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి డేటాను ప్రింట్ చేసుకోండి. ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ A+B అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి A+B అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ వేరియబుల్ని కాల్ చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ అనేది కోస్ట్ ఏం చేస్తారమ్మా మళ్ళీ సబ్ట్రాక్షన్ అనేది చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది ఎక్కడ స్టోర్ అయినా మనకి వేరియబుల్లో స్టోర్ అయినా కాబట్టి ఏం చేస్తారు మనకి వేరియబుల్ ద్వారా ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి మల్టిప్లికేషన్ చేసుకుంటారు. ఓకేనా, ఏ ఇంటూ ఏమి ఇస్తారు మనకి బి అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ప్లస్ అని ఇస్తారు. ఏ ఇంటూ బి అనేది ఏం చేసుకుంటారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది కోస్ట్ ఏం చేస్తారు మనకి డివిజన్ చేస్తారు. కానీ ఏం చేస్తారు మనకి ఏ డివైడర్ బై ఏమి ఇస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. కానీ జస్ట్ ఏం చేస్తారు మనకి ఏ డివైడర్ బై బి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి మాడ్యులర్ ఉంది. ఓకేనా, మాడ్యులర్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఏం చేస్తుంది మనకి A% బై బి అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ రిమైండర్ అనేది ఏం చేస్తుంది మనకి రిటర్న్ అనేది చేస్తుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ A% బి అనేది ఏం చేసుకున్నారు మనకి రాసుకున్నారు. ఓకేనా, ఫస్ట్ తర్వాత బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంక్రిమెంట్ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయమ్మా. ఇంక్రిమెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఏముంటుంది మనకి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ఏముంటుంది మనకి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందుగానే మనకి ఏమవుతుంది మనకి వాల్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఎడిషన్ అయిపోద్ది. అంటే ముందుగానే మనకి ఏమవుతుంది మనకి ఇంక్రిమెంట్ అనేది ఏమైపోతుందో జరిగిపోతుంది. అది ఎలాగుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ప్లస్ ప్లస్ ఏం చేస్తారు మనకి ఏ చేస్తారు అంటే ఏమవుద్ది ముందుగానే మనకి వాల్యూ యాడ్ అయిపోయింది. తర్వాత మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమన్నారు ప్రీ ఇంక్రిమెంట్ అన్నారు. ఓకేనా, ప్రీ ఇంక్రిమెంట్ ఏమవుతుంది మనకి ముందు వాల్యూ ఇంక్రీజ్ అయిపోయి తర్వాత మనకి ఏమవుతుందో వేరియబుల్లో డేటా అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. తర్వాత ఏముంది మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది. ఇక ముందు మనకి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి పోస్ట్ ఏం చేస్తారు మనకి ఇంక్రిమెంట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఏమవుతుంది మనకి ముందు మనకి ఏమవుతుందో డేటా ప్రింట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది మనకి వాల్యూ అనేది ఏమవుతుంది మనకి అప్డేట్ అనేది జరుగుతుంది. అలాగే దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏం చేసుకుంటారు మనకి ప్రింట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ద వాల్యూ ఆఫ్ ఏం ఇస్తారు మనకి ఏజ్ అని ఇచ్చేం చేస్తారు మనకి ఇక్కడ ప్లస్ ఏ అనేది ఏం చేస్తారు కాలింగ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ కూడా ముందు ఇంక్రిమెంట్ చేయకముందు మనం ఏం చేసుకుందాం మనకి ఇక్కడ కాలింగ్ అనేది ఏం చేస్తాం మనకి చేసుకుందాం. ఓకేనా,
జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఏమిస్తారు మనకి ఏజ్ అని ఏం చేస్తారు మనకి ప్లస్ ఏమిస్తారు మనకి ఏ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అని చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. అలాగే మనకి ఏం చేసుకుందామా డిక్రిమెంట్లో కూడా చేసుకుందాం. ఓకేనా, డిక్రిమెంట్ అని చేసినప్పుడు మనం ఏం చేద్దాం మనకి బి అనే వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం మనకి బి వాల్యూని ఏం చేసుకుందాం ఇక మనకి ప్రింట్ చేసుకుందాం. ఇందులో కూడా ప్రీ డిక్రిమెంట్లో కూడా మనకి ఏముంటుందో మనకి ముందు మనకి వాల్యూ అనేది ఏమైపోద్ది డిక్రిమెంట్ అనేది జరిగిపోతుంది. ఏమైపోద్ది మనకి ముందు వాల్యూ అనేది ఏమైపోద్ది మనకి డిక్రిమెంట్ అని జరిగిపోయి తర్వాత ఏమవుతుందా డేటా అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏముంది మనకి పోస్ట్ డిక్రిమెంట్ అనేది ఉంది. ఓకేనా, పోస్ట్ డిక్రిమెంట్ ఏంటి మనకి ముందు డేటాని ప్రింట్ అయిపోయి తర్వాత మనకి ఏమవుతుందా వాల్యూ అనేది మీకు ఏమవుతుందా డిక్రీజ్ అనేది అవుతుంది. ఏమవుతుంది మనకి వాల్యూ అనేది మీకు ఏమవుతుందా డిక్రీజ్ అవుతుంది. అంటే ముందు డేటా ప్రింట్ అయిపోయి తర్వాత వాల్యూ అనేది ఏమవుతుందా డిక్రీజ్ అనేది అవుతుంది. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తుంటారు మనకి ఇక్కడ కంపైల్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అని చేసుకుంటారు. సేవ్ చేసినప్పుడు దేంతో సేవ్ చేసుకోవాలమ్మా డాట్ జావాతో సేవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ సేవ్ చేసిన ఏం చేస్తారు మనకి ఇక్కడ కమాండ్ పాయింట్ అనేది ఏం చేస్తారు మనకి ఓపెన్ చేసి ఏం చేస్తారమ్మా జావాసి అర్థమెటికల్ ఆపరేటర్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ example1 అని ఇస్తారు. ఇక్కడ ఎక్కడ మనం ఏం చేయలేదు మనకి ఇక్కడ బి అనేది పెట్టలేదు చూసి అందుకే మనకి ఏమొచ్చింది మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా, జస్ట్ అయిగా ఏం చేస్తారు మనకి కంపైలేషన్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏం చేసుకోవాలమ్మా జావా క్లాస్ నేమ్ ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. చూసారా వాల్యూస్ అనేది ఏమైంది ఇక్కడ మనకి ప్రింట్ అనేది అయిందా లేదు మనకి ఇక్కడ ఏ వాల్యూలు ఎంత ఉందో మనకి 15 ఉంది. అలాగే బి వాల్యూ ఏముందో ఇక్కడ మనకి 10 ఉంది. బట్ ముందుగా ఏం చేసుకోలేదు ఇక్కడ మనకి వాల్యూస్ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉందో మీకు ఏమవుతుందో తెలియదు. ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉందో మీకు తెలియదు. ఫస్ట్ ఏం చేద్దాం మనకి వాల్యూస్ అనేది ఏం చేసుకుందామా ప్రింట్ చేసుకుందాం. ఏ వాల్యూ అలాగే బి వాల్యూని ఏం చేసుకుందాం ఇక్కడ మనకి ప్రింట్ చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటారు. తర్వాత కంపైలేషన్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూషన్ చేసుకుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూలో బి వాల్యూ ఉందో మనకి ఇక్కడ 10 ప్లస్ 15 ప్లస్ 10 ఎంత 25. అదే 15 - 10 చేస్తే ఏమొచ్చింది మనకి అవుట్పుట్ 5 అని వచ్చింది. అలాగే 15 × 10 చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 150 అని వచ్చింది. ఓకేనా, అదే 15 డివైడర్ బై 10 చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1 అనేది వచ్చింది. చూసారా అలాగే ఏ మోడ్యులర్ బై బి అనేసి ఏమవుతుంది మనకి ఇక్కడ 15/10 చేస్తే మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ 5 అనేది ఏమొచ్చింది ఇక్కడ మనకి రిమైండర్ వచ్చింది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ప్రీ ఇంక్రిమెంట్ ఏం చెప్పాను మనకి ముందు వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది మనకి డేటా ప్రింట్ అవుతుంది. చూసారా ముందు మనకి ఏ వాల్యూ ఎంత ఉంది 15 ఉంది. బట్ ఏమైపోయింది ఇక్కడ ముందుగానే మనకి ఏమైపోయింది ఇంక్రిమెంట్ జరిగిపోయింది. తర్వాత ఏమైంది ఇక్కడ మనకి డేటా అనేది ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది ఇక్కడ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్లో చూడండి ఫస్ట్ ఏమైంది మనకి ఇక్కడ డేటా ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది మళ్ళీ ఏ కాల్ చేసుకున్నప్పుడు ఏమైంది మనకి వాల్యూ అనేది ఏమైంది మనకి ఇక్కడ అప్డేట్ అనేది మీకు జరిగింది. సేమ్ అలాగే మనకి ఏం జరిగింది ఇక్కడ మనకి డిక్రిమెంట్లో కూడా అదేమైంది మనకి సేమ్ ప్రాసెస్ అనేది ఏమైంది మనకి ఇక్కడ ఫాలో జరిగింది. ఓకేనా, ఫస్ట్ బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 10 ఉంది. చూసారా ప్రీ డిక్రిమెంట్లో ఏం చేస్తారు మనకి -10 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 1 అనేది ఏమైపోయింది డిక్రీజ్ అయిపోయింది. చూసారా 9 అని వచ్చింది. చూసారా తర్వాత పోస్ట్ డిక్రిమెంట్లో ఏమైంది ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది ఇక్కడ మనకి డిక్రిమెంట్ అనేది మీకు ఏమైంది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుందాం మనకి ఇక్కడ తర్వాత ఏముంది ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్. తర్వాత ఏముందమ్మా అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ టు అసైన్ ద వాల్యూస్. ఏం చేస్తారు మనకి ఇక్కడ వాల్యూస్ మాత్రం ఏం చేస్తారు ఇక్కడ మనకి అసైన్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ఈజీకోస్ టు అంటే మనం ఏదైనా వేరియబుల్కి ఈజీకోస్ చేస్తే మనకి ఏమవుతుందా అసైన్ చేసినప్పుడు 5 అనే వాల్యూ దేనికి అసైన్ చేసినట్టుమా ఎక్స్ అనే వేరియబుల్కి ఏం చేసినట్టుమా అసైన్ చేసినట్టు. ఇక్కడ ప్లస్ ఈజీకోస్ట్ ఇచ్చంటే ఇక్కడ ఎక్స్ ఈజీకోస్ట్ ప్లస్ ఈజీకోస్ట్ అంటే ఏంటి ఎక్స్ ఈజీకోస్ట్ x+3 అని అర్థం. అంటే మళ్ళీ ఎక్స్ ఈజీకోస్ట్ x+3కి రాయకుండా మనం ఏం చేసుకోండి మనకి షార్ట్ కట్లో రాయాలని ఏం చేస్తామా ప్లస్ ఈజీకోస్ట్ అంటే ముందు ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయితే ఉందో అంత వాల్యూకి ఏం చేస్తామో 3 అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూలో 5 ఉంది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది మనకి 5+3 అంత అప్పుడు అవుట్పుట్ ఎంత అవుతుంది ఎక్స్ వాల్యూ అనేది 8 అనేది మీకు ఏమవుతుందమ్మా జరుగుతుంది. ఏమవుతుంది మనకి ఇక్కడ 8 అనేది మీకు ఏమవుతుందా ప్రింట్ అనేది అవుతుంది. అలాగే మైనస్కి మల్టిప్లికేషన్కి డివిజన్కి అలాగే మనకి ఏముందమ్మా మాడ్యూల్స్కి ఏముందో మనకి షార్ట్ కట్ అనేది ఉంది. ఓకేనా, జస్ట్ దీని ఏం చేద్దాం మనకి ఇక్కడ డేటాని ఒకసారి ఏం చేద్దామా ఎగ్జిక్యూషన్ అనేది చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి అసైన్మెంట్ ఏమిస్తారు మనకి ఆపరేటర్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ఇక్కడ
అసైన్మెంట్ ఏమి ఇస్తారు మనకి ఆపరేటర్ ఏమి ఇస్తారు మనకి ఎగ్జాంపుల్ అని ఇస్తారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్, తర్వాత ఏం చేస్తారు మనకి వైడ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ మెయిన్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆర్క్స్ అనేది రాసుకున్నారు. తర్వాత మెయిన్ మెథడ్ క్లోజ్ చేశారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది చేస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తాను మనకి ముందుగా ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈక్వల్స్ ఎంత తీసుకున్నాను ఇక్కడ నేను 5 అని తీసుకుంటాను ఓకేనా. ప్రతి ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తున్నాయి మనకి సిస్టమ్ డాట్ ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా నుంచి చేస్తే మనకి ఫస్ట్ ఏం చేస్తాం మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏం చేసుకుంటాను ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటాను ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఎక్స్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి x+5 ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి లేదంటే ఇలా యూజ్ చేద్దాం ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ఎన్ ఇస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 5 అని ఇచ్చారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి కూడా ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 5 అని ఇస్తారు ఓకేనా. అంటే ఇది అలాగే జరుగుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x+5 లాగా మీకు ఏమవుతుందో జరుగుతుంది ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటి ఈ విధంగా మీకు ఏమవుతుంది మనకి వర్క్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 5 ఉంది. 5+5 అనేది ఏమవుతుంది మనకి ఇలాగా మనకి ఏమవుతుందో స్టోరింగ్ అనేది మీకు జరుగుతుంది ఓకేనా. ఏమవుతుంది మనకి ఇలా ఈ విధంగా మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ జరుగుతుంది ఆపరేషన్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఏమవుతుందమ్మా జరుగుతుంది. ఇలాగ ఇచ్చిందని ఏమంటారమ్మా కమెంట్స్ అంటారు ఓకే. దీన్ని ఏమంటారు మనకి జావా కమెంట్స్ అంటారు ఓకేనా. ఈ కమెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి రేపు పొద్దున్న లేటర్గా యూజ్ చేస్తున్నప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం తెలియడానికి కోసం ఏం చేస్తారమ్మా కమెంట్స్ యూజ్ చేస్తారు. అంటే డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ఎన్ ఇస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ద వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఏం చేస్తారు మనకి ఎక్స్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ఎన్ నుంచి కోస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏమి ఇస్తారు ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 7 అని ఇస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఏం చేస్తారు మనకి ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి 7 అని ఇస్తారు ఓకేనా. జస్ట్ దీని ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇస్తారు మనకి x-7. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 10 అవుతుంది. అప్పుడు ఏం చేస్తారమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 10-7 చేస్తారు. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది మీకు ఏమవుతుందా అవుతుంది ఓకేనా. సేమ్ అలాగే మనకి ఏం చేద్దాం మనకి ఇక్కడ మల్టిప్లికేషన్కి డివిజన్కి అలాగే మాడ్యులర్కి ఏం చేద్దాం మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది ఏం చేద్దాం మనకి పర్ఫామ్ అనేది చేద్దాం ఓకేనా. ఓకేనా ఫస్ట్ ఏం చేద్దాం ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేద్దాం ఓకేనా. ఏం చేద్దాం మనకి ఇక్కడ ఇంటూ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 5 అని ఇచ్చారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇంటూ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 5 అని ఇచ్చారు. ఇప్పుడు ఎలా పర్ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ఏమవుతుంది మనకి 5 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 3 అనేది ఉంది ఓకేనా. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 3 అనేది ఉంది ఓకేనా. అంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ 3 ఇంటూ ఏమి ఇస్తారు మనకి 5 ఇస్తారు. అంటే ఏమవుతుంది మనకి 3 ఇంటూ 5 అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 15 అనేది మనకి ఏమవుతుందా ప్రింట్ అనేది జరుగుతుంది ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ప్రింట్ తర్వాత ఏం చేస్తారు మనకి డివిజన్ అనేది చేస్తారు ఓకేనా. డివిజన్ అనేది దేంతో చేస్తారంటే 3తో డివైడ్ చేయండి మరి దేంతో చేస్తారు మనకి 3తో డివిజన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడర్ బై ఏమి ఇస్తారు మనకి 3 అని ఇస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 15 డివైడర్ బై ఏమి ఇస్తారు మనకి 3 అని ఇస్తారు. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది మనకి 3 టేబుల్లో 5 టైమ్స్ కాబట్టి ఏమొస్తుంది మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఏమవుతుంది మనకి 5 అనేది ఏమవుతుంది మనకి అవుతుంది ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే 2తో డివైడ్ చేసుకోండి. ఏం చేస్తారు మనకి మాడ్యులర్ అనేది ఏం చేస్తాం 2తో చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది మనకి మాడ్యులర్ ఈక్వల్స్ టు ఏమిస్తారు మనకి 2 అని ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మాడ్యులర్ ఏమిస్తారు మనకి 2 అనేది ఏం చేస్తారమ్మా యూస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 5 డివైడర్ బై ఏం చేస్తారు మనకి 2 అనేది ఏం చేస్తారమ్మా చేస్తారు. అప్పుడు రిమైండర్ ఎంత అవుతుంది మనకి 2 ఎన్ టైమ్స్లో 5 కట్ అవుతుందా 2 ఇంటూ 2 ఎంత 4. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 1 ఉంటుంది. ఆ 1 అనేది ఏమవుతుంది మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది ఓకేనా. ఏమవుతుంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ ఎల్ఎన్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి లాస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ చూడండి 5 నుంచి ఎక్కడ తెచ్చుకున్నాక మనకి 1 వరకు ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూని చేంజ్ చేసుకుంటూ నేను ఏం చేస్తాను మనకి ఇక్కడ వచ్చాను ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎక్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసినప్పుడు దేంతో సేవ్ చేసుకోవాలమ్మా డాట్
జావాతో సేవ్ చేసుకోవాలి. దీంతో సేవ్ చేసుకోవాలి మనకి ఇక్కడ డాట్ జావాతో ఏం చేస్తారు మనకి సేవ్ అనేది చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేస్తారమ్మా కంపైలేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి అసైన్మెంట్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ డాట్ ఏమి ఇచ్చాను మనకి జావా అని ఇచ్చాను. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేసుకోలేదు మనకి ఇక్కడ ప్రతి దగ్గర ఏం పెట్టుకోలేదు ఇక మనకి సెమీ కోలం పెట్టుకోవడం మర్చిపోయాం. అందుకే మనకి ప్రతి దగ్గర ఏమొచ్చింది ఇక మనకి ఎర్ర అనేది మీకు ఏమైందమ్మా డిస్ప్లే అయ్యింది. బికాస్ ఆఫ్ కమెంట్స్ వల్ల మనం ఏం చేసుకోలేదమ్మా సెమీ కోలం మర్చిపోయాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారమ్మా జావా కంపైలేషన్ చేసుకుంటారు. తర్వాత దీన్ని ఏం చేసుకుంటారు ఇక మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏమంటారు మనకి ఇక్కడ జావా క్లాస్ నేమ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ చేస్తారు. ఓకే, ఏమైంది ఇక మనకి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 5 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది 5 + 5 అంటే ఎంత అయింది అవుట్పుట్ అనేది 10 అయింది. చూసారా, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంది ఇక్కడ మనకి 10 అంటే ఇప్పుడు ఏమైందమ్మా 10 - 7 చేస్తే ఇక్కడ ఏమొచ్చింది 3 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. 3 × 5 అంతా మనకి 15 కదా. 3 × 5 సారీ ఇక్కడ మనం ఇక్కడ 7 ఇచ్చాను కాబట్టి ఏమైంది ఇక్కడ మనకి మొత్తం వాల్యూ అనేది ఏమైపోతుంది మనకి ఇక్కడ చేంజ్ అయిపోద్ది. ఓకేనా, మనం అక్కడ మార్చకపోవడం వల్ల ఏమైంది ఇక్కడ మనకి వాల్యూ అనేది మనకి ఏమైపోయిందమ్మా చేంజ్ అయిపోయింది. చూసారా ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ మనకి ద వాల్యూ ఆఫ్ ఏమైంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాం. అప్పుడు ఏమైంది మనకి 3 × 5 ఎంత అయింది ఇక్కడ మనకి 15 అయింది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 15 అయింది. తర్వాత 15/3 చేస్తే ఏమొచ్చింది మనకి అవుట్పుట్ అనేది 5 అని వచ్చింది. తర్వాత 5/2 చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 అనేది వచ్చింది. ఓకేనా, దీస్ ఆర్ నథింగ్ బట్ మనకి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏమంటారు మా అసైన్మెంట్ ఆపరేటర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? నెక్స్ట్ we are going to discuss about the comparison operator. Next time మనకి comparison operator. ఓకేనా, comparison operator is nothing but మనకి relation operator. You use it to compare the values. అంటే ఏంటి రెండు వాల్యూస్ మనకి ఏం చేస్తుంది ఇక్కడ మనకి కంపారిజన్ అనేది చేస్తుంది. ఏం చేస్తుంది మనకి ఇక్కడ రెండు వాల్యూస్ ఏం చేస్తుంది ఇక్కడ మనకి కంపారిజన్ అనేది చేస్తుంది. ఓకేనా, ఇక్కడ రిటర్న్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి బూలియన్ ఇచ్చారు. అంటే ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనకి ఇక్కడ రిటర్న్ చేస్తున్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ మనకి ఏం చేస్తుంది మనకి రిటర్న్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ ఈక్వల్స్ టు ఎక్స్లేటరీ మార్క్ ఈక్వల్స్ టు ఇస్తే ఏమవుతుంది మనకి నాట్ ఈక్వల్స్ టు. ఈక్వల్స్ టు అంటే మనకి రెండు వాల్యూ సేమా కాదా చెప్పిందని ఏమంటారమ్మా ఈక్వల్స్ టు అంటారు. నాట్ ఈక్వల్స్ టు అంటే రెండు వాల్యూ సేమా కాదా చెప్పిందని ఏమంటారమ్మా నాట్ ఈక్వల్స్ టు. తర్వాత గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామా ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి రిలేషన్ ఆపరేటర్ అని ఇస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి పబ్లిక్ క్లాస్ ఇది కోసం ఏం చేస్తారు మనకి రిలేషన్ ఆపరేటర్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇక్కడ రిలేషన్ ఏమి ఇస్తారు మనకి ఆపరేటర్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమి ఇస్తారు మనకి మెయిన్ యూస్ చేసి ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆక్స్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మా మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మా క్లాస్ అనేది క్లోజ్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ 2 వాల్యూస్ అనేది ఏం చేస్తున్నా నేను తీసుకుంటున్నాను. ఏం చేస్తామా 2 వాల్యూస్ అనేది ఏం చేస్తున్నా అక్కడ నేను తీసుకుంటున్నాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ప్రింట్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తారు మనకి వాల్యూస్ ప్రింట్ చేసుకోండి. ఓకేనా, ద వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి ద వాల్యూ ఆఫ్ ఏజ్ అని ఏం చేస్తారు మనకి ప్లస్ ఏం చేస్తారు మనకి ఏ అని రాస్తారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఎల్ అని ఏం చేస్తారు మనకి యూజ్ అని చేస్తారు. తర్వాత ఏముంది మనకి ద వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి బీజ్ అని ఇస్తారు. ఏమిస్తారు మనకి ద వాల్యూ ఆఫ్ బీజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్లస్ బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అలైన్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం. మన ఏ ఈక్వల్స్ టు బి ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకంటే ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఏం కాదు మనకి సేమ్ అనేది కాదు. తర్వాత ఏముంది మనకి ఏ నాట్ ఈక్వల్స్ టు ఏమిస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేశారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి ఎక్స్లేటరీ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు బి వేస్తే మనకి ఏమవుతుంది దీన్ని నాట్ ఈక్వల్స్ టు అంటారు. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమిస్తారు మనకి ప్రింట్ అలైన్ ఇస్తారు. ఏమిస్తారు మనకి
ప్రింట్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏ గ్రేటర్ దాన్ ఏం చేస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు ఓకేనా ఏ గ్రేటర్ దాన్ ఏం చేస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇస్తారు ఓకేనా ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అని ఇచ్చేస్తారు తర్వాత ఏముంది మనకి ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేశారు ఓకేనా తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అలైన్ అని రాశారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏ లెస్ దాన్ ఏమి ఇచ్చారు మనకి బి అనేది ఏం చేశారమ్మా రాసుకున్నారు ఓకేనా ఇక్కడ మాత్రం ఏమవుతుంది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం మనకి ఏం చేస్తుంది మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది అలాగే ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు బి అని ఇస్తారు తర్వాత ఏం చేస్తారు మనకి ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి బి అనేది ఏం చేస్తారమ్మా రాసుకుంటారు తర్వాత ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటారు కంట్రోల్ ఎస్ నొక్కితే మనకి ఏమవుతుందమ్మా సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకున్నప్పుడు దేంతో సేవ్ చేసుకోవాలి మనకి డాట్ జావాతో సేవ్ చేసుకోవాలి తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారమ్మా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కంపైలేషన్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి రిలేషన్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ డాట్ జావా అని ఇచ్చాను వన్స్ కంపైలేషన్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఏం చేసుకుంటారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటారు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ జావా క్లాస్ నేమ్ ఇచ్చి ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు ఇక్కడ చూస్తారా 15 ఈక్వల్స్ టు 5 ఫాల్స్ కాబట్టి ఫాల్ వచ్చింది 15 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 కాబట్టి ట్రూ అని వచ్చింది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ట్రూ కాబట్టి ట్రూ అని వచ్చింది ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బి అని వచ్చింది ట్రూ కాబట్టి ట్రూ అని వచ్చింది ఏ లెస్ దాన్ బి ఫాల్స్ కాబట్టి ఏమొచ్చిందమ్మా ఫాల్స్ వచ్చింది ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు బి ఏమొచ్చింది మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది ఏమైంది మనకి ఎగ్జిక్యూషన్ అనేది మీకు ఏమైందమ్మా జరిగింది ఓకేనా నెక్స్ట్ ఏం చెప్పుకుందాం మనకి లాజికల్ ఆపరేటర్ గురించి ఏం చేద్దామా డిస్కస్ చేసుకుందాం ఓకే ఏం చేద్దాం మనకి ఇక్కడ లాజికల్ ఆపరేటర్ ద లాజికల్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద లాజిక్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ అంటే ఏంటి మనకి వేరియబుల్స్ కానీ వాల్యూస్ కానీ చేసినప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ చేస్తారు అంటే రెండు వాల్యూస్ మధ్యన లాజిక్ని ఏం చేస్తారమ్మా డిటర్మైన్ అనేది చేస్తుంది యూ కెన్ ఆల్సో టెస్ట్ విత్ ద ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ విత్ ద లాజికల్ ఆపరేటర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూతో కూడా మనం ఏం చేసుకోవచ్చుమా టెస్ట్ అనేది చేసుకోవచ్చు అలాగే లాజికల్ ఆపరేటర్కి వచ్చినానికి ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ 3 ఉన్నాయి ఏమన్నా మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 3 ఉన్నాయి లాజికల్ అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఇక్కడ లాజికల్ ఎండ్ ఆపరేటర్ డిస్కస్ చేసుకుందాం ఎండ్ ఆపరేటర్ ఏంటంటే మనకి కండిషన్ ఏంటి వెన్ ద బోత్ ద వాల్యూస్ ఈస్ ట్రూ ద అవుట్పుట్ గెట్ యాజ్ ఏ ట్రూ ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈస్ ఫాల్ ద అవుట్పుట్ గెట్ యాజ్ ఏమొస్తుంది మనకి ఫాల్ అవుతుంది ఫాల్స్ అనేది వస్తుంది అంటే రెండు కండిషన్ ట్రూ అయితేనే మనకి ఏమవుతుందమ్మా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈస్ ఫాల్స్ ద అవుట్పుట్ గెట్ యాజ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫాల్స్ అవుతుంది తర్వాత ఏముంది మనకి లాజికల్ ఆర్ ఆపరేటర్ ఆర్ అంటే ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ టు అవుట్పుట్ గెట్ యాజ్ ఏమొస్తుందా ట్రూ అవుతుంది వెన్ ద బోత్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ ద అవుట్పుట్ గెట్ యాజ్ ఏమొస్తుందా ఫాల్స్ అనేది అవుతుంది ఓకేనా తర్వాత ఏముంది మనకి లాజికల్ నాట్ ఆపరేటర్ అంటే ట్రూని ఫాల్స్ కింద చూపిస్తుంది ఫాల్స్ని ఏం చేస్తుందమ్మా ట్రూ కింద చూపిస్తుంది అంటే ఆపోజిట్గా మీకు ఏమొస్తుందమ్మా వాల్యూస్ అనేది వస్తుంది అంటే వైస్ వర్ష ట్రూని ఫాల్స్ కింద వస్తుంది ఫాల్స్ని ఏం చేస్తుందమ్మా ట్రూ కింద వస్తుంది లెట్ మీ డిస్కస్ అబౌట్ ద లాజికల్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ క్లాస్ అనేసి ఏం చేస్తారు మనకి ఇక్కడ లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏం చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఏమి ఇస్తారు మనకి మెయిన్ యూస్ చేస్తారు తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఆర్క్స్ అనేది ఏం చేసుకుంటారు మనకి ఇక్కడ రాసుకుంటారు ఓకేనా తర్వాత ఏం చేస్తామంటే మనకి 2 వాల్యూస్ తీసుకోండి ఓకేనా ఒక వాల్యూ తీసుకోండి ఓకే మనకి 150 అనేది తీసుకున్నారు ఏం తీసుకున్నారు మనకి 150 అనేది తీసుకున్నారు జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అలైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అలైన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు ఓకేనా జస్ట్ ఏం చేస్తారంటే ఏ ఈజ్
గ్రేటర్ దెన్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 100 అని ఇచ్చారు. ఎండ్ ఆపరేటర్ దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఎంబర్సెంట్తో రిప్రజెంట్ చేస్తారు మా. డబుల్ ఎంబర్సెంట్ అవ్వాలి. ఏమవ్వాలి మనకి ఇక్కడ ఎండ్ ఆపరేటర్ దేంతో రిప్రజెంట్ చేస్తారు మా? ఎంబర్సెంట్తో రిప్రజెంట్ చేస్తారు. డబుల్ ఎంబర్సెంట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూస్ చేస్తారు. అలాగే ఏముందో మనకి ఏ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏ లెస్ దెన్ ఎంత ఇచ్చారు? 200 ఏం చేస్తారు మనకి ఇలాగా ఇచ్చారు. ఒకవేళ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ఏమవుతుందో ట్రూ అనేది వస్తుంది. అంటే ఏమవ్వాలి? రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏం కండిషన్ సాటిస్ఫై అవ్వాలి మనకి? రెండు కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి ఏమొస్తుందా? అవుట్పుట్ అనేది మీకు ఏమొస్తుందా? ట్రూ అనేది వస్తుంది. ఒక కండిషన్ కూడా మీకు సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఏమవుతుంది? మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. ఏంటంటే ఇద్దరు అని అర్థం. అంటే ఏంటి మనకి ఇచ్చిన రెండు కండిషన్ అనేది ఏమవ్వాలి? ఇక మనకి సాటిస్ఫై అని అవ్వాలి. బట్ ఇక్కడ ఏం చేస్తాను మనకి ఇక్కడ లెస్ దాన్ ఏమి ఇచ్చానంటే నేను 120 అని ఇచ్చాను. అంటే ఏమైంది? ఇప్పుడు మనకి కండిషన్ ఫెయిల్ కదా. మనకి ఏ అనేది ఏముంది? లెస్ దాన్ 120 ఉంది. లేదు కదా. మనకి ఏముంది? మనకి 150 అని ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఇక మనకేమవుతుందో ఫాల్స్ వస్తాయి. ఏంటంటే ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ వచ్చిన అవుట్పుట్ అనేది ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫాల్స్ అనేది అవుతుంది. ఓకేనా. తర్వాత ఏముంది? మనకి ఆర్ ఉంది. తర్వాత ఏముంది? మనకి ఆర్ అనేది ఉంది. ఓకేనా. జస్ట్ ఆర్ అంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ? సో బెటర్ టు రైట్ ఏం చేస్తారు మనకి లాజికల్ ఎండ్ అని రాస్తారు. ఏం చేస్తారు మనకి లాజికల్ ఏం చేస్తారు మనకి ఎండ్ అని రాసుకుంటారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు మనకి లాజికల్ ఏం చేస్తారు మనకి ఎండ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి లాజికల్ ఆర్. లాజికల్ ఆర్లో ఇదే కండిషన్ ఏమవుతుంది మనకి ట్రూ అయిపోతుంది. చూసారా. లెస్ దాన్ ఏమి ఇస్తారు మనకి 120 ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేది మీకు ఏమవుతుందమ్మా ట్రూ అయిపోద్ది. ఎందుకంటే మనకి లాజికల్ ఆర్ రిప్రజెంటేషన్ మనకి పైప్ సింబల్ అంటారు మా. దీన్ని ఏమంటారమ్మా? పైప్ అంటారు. ఓకేనా. 2 పైప్స్ అనేది అవ్వాలి. ఓకేనా. లాజికల్ ఆర్ అనేది ఏంటో చేస్తారమ్మా 2 పైప్స్తో మనం ఏం చేస్తామా రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి లాజికల్ ఆర్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఈజ్ గ్రేటర్ దాన్ ఏమి ఇచ్చారు మనకి 200 అని ఇచ్చారు. అలాగే ఏమి ఇచ్చారు మనకి అలాగే ఏ ఈజ్ అలాగే ఏమి ఇచ్చారు మా గ్రేటర్ దాన్ 300 ఇచ్చారు. ఇక్కడ లెస్ దాన్ ఇస్తే ఖచ్చితంగా ఏమైపోతుందా ట్రూ అయిపోతుంది. కాబట్టి ఏమి ఇచ్చారు రెండు ఏమి ఇచ్చాను ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఇచ్చాను. ఓకేనా. ఏజ్ గ్రేటర్ దాన్ ఏమి ఇచ్చారు మనకి 200 ఇచ్చారు. అలాగే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 300 ఇచ్చారు. బట్ రెండు కండిషన్ మనకి ఏమవుతాయి ఇక మనకి ఫాల్స్ అవుతాయి. కాబట్టి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది ఇక మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత ఏముంది ఇక మనకి నాట్ అని ఉంది. ఏముంది మనకి నాట్ అని ఇస్తారు. ఓకేనా. జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ లాజికల్ నాట్ అంటే మనకి ఆపోజిట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి లాజికల్ ఏమొస్తుంది మనకి ఆట్ వస్తుంది. ఏ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 150 అని ఇచ్చారు. ఇక్కడ ఏమో యాక్చువల్గా మనకి ఏం రావాలి ఎక్కువగా అవుట్పుట్ అనేది ట్రూ రావాలి. బట్ లాజికల్ ఆపరేటర్లో నాట్ ఆపరేటర్లో ఏమవుతుంది మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తామో ట్రూస్ని ఫాల్స్ కింద మీకు ఏమొస్తుందో మనకి ప్రింట్ అనేది చేస్తుంది. ఏం చేస్తుంది మనకి ట్రూస్ని ఫాల్స్ కింద ఏం చేస్తుంది మనకి ప్రింట్ అనేది మీకు చేస్తుంది. ఓకేనా. అదే చూడండి ఏదైనా రాంగ్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది మనకి ట్రూ అనేది ఏం చేస్తుంది మనకి ప్రింట్ అనేది చేస్తుంది. ఓకేనా. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి లాజికల్ నాట్ అని ఇచ్చారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఎక్సలేటరీ మార్క్ ఏ ప్రారంభ ఓపెన్ చేసి ఏం చేస్తారు మనకి ఏ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి 120 అని ఇచ్చారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి పారాంథసిస్ ముందు ఏం చేస్తారు మనకి ఎక్సలేటరీ మార్క్ తర్వాత ఏం చేస్తారు మనకి 120 అని ఇచ్చారు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ట్రూ వస్తుంది. ఫస్ట్ దానికి ఏమొస్తుంది మనకి ఫాల్స్ అని వస్తుంది. దీనికైతే ఫాల్స్ అని వస్తుంది. దీనికైతే ఏమొస్తుంది మా ట్రూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైస్ వర్ష ఫాలో అవుతుంది. అంటే ట్రూని ఫాల్స్ కింద వస్తుంది. ఫాల్స్ ఏమొస్తుంది మా ట్రూ కింద వస్తుంది. దీన్ని దేంతో సేవ్ చేసుకుంటారు మా లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ డాట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డాట్ జావాతో ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత కమాండ్ పాయింట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ కంపైలేషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ కంపైలేషన్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ జావా అని ఇస్తారు. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏమవ్వాలి మనకి జావా క్లాస్ నేమ్తో ఏం చేస్తారు మనకి ఇస్తారు. చూసారా. ఫస్ట్ ఏమైంది మనకి లాజికల్ అండ్ ఆర్డర్ ఏమైంది మనకి వాల్యూ అనేది ఏమైంది మా డేటా అనేది ప్రింట్ అయింది. జస్ట్ ఇక్కడ మర్చిపోయాం. ఇక్కడ ఏం చేసుకోవాలి మా వాల్యూ ప్రింట్ చేసుకోవడం మనం ఏం చేసుకున్నాం మనకి మర్చిపోయాం. జస్ట్ ఏం చేస్తాం మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అనేది ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఏమి ఇస్తారు మనకి ఏజ్ అని చేస్తారు మనకి
ప్లస్ ఏం చేస్తారు మనకి ఏ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి కంపారిజన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మీకు చేస్తారు. ఇక్కడ ఏమవుతుందో వాల్యూ ఆఫ్ ఏ అనేది అంటే ఉంది 150 ఉంది. ఏజ్ గ్రేటర్ దెన్ 100 కండిషన్ ట్రూ, ఏజ్ లెస్ దెన్ 200 కండిషన్ ట్రూ. అంటే ఏంటి, వెన్ ద బోత్ ద కండిషన్ ఇస్ ట్రూ ద అవుట్పుట్ గట్ ఏజ్ ఏమొచ్చింది ట్రూ వచ్చింది. అంటే ఏంటి, రెండు కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది ట్రూ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత ఏముంది, మళ్ళీ లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఉంది. ఏజ్ గ్రేటర్ దెన్ 100 ట్రూ, బట్ ఏజ్ లెస్ దెన్ 120 ఫాల్స్. అంటే ఏ అనేది ఎంత మనకు 150 ఉంది, లెస్ దెన్ 120 కాదు కదా, అందుకే ఏమొచ్చింది మనకి ఫాల్స్ వచ్చింది. అంటే ఏంటి, వెన్ ద బోత్ ద కండిషన్ ఈస్ ట్రూ ఓన్లీ అవుట్పుట్ గట్ ఈస్ ట్రూ, ఎనీ వన్ కండిషన్ ఈస్ ఫాల్స్ ద అవుట్పుట్ గట్ ఈస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫాల్స్ అనేది అవుతుంది. ఓకేనా. తర్వాత ఆర్ అంటే ఏంటి మనకి, ఇఫ్ ఏమని వన్ కండిషన్ ఇస్ ట్రూ ద అవుట్పుట్ గట్ ఈస్ ఏమొస్తుందా ట్రూ వస్తుంది. ట్రూ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది మనకి, వెన్ ద బోత్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ ద అవుట్పుట్ గట్ ఈస్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఫాల్స్ అనేది వచ్చింది. ఓకేనా. నాట్ అంటే ఏంటి మనకి, వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ ద అవుట్పుట్ కట్ ఏజ్ ఏమొస్తుందో ఫాల్స్ అని వస్తుంది. ఏ అనేది ఎంత 150, బట్ ఏమైంది ఇక్కడ మనకి ట్రూ కాస్ట్ ఏమొచ్చింది ఇక్కడ ఫాల్స్ వచ్చింది. అంటే ఇక్కడ వైస్ వర్స్, అంటే అట్లీది ఇది వస్తుంది. ఓకేనా. నాట్ అంటే ఏంటి మనకి ఇక్కడ చూసారా, ఏ ఈక్వల్స్ టు 120 అని ఇచ్చాం, బట్ ఏమవుతుంది మనకి ఫాల్స్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ట్రూ కింద వచ్చింది. ఓకేనా. మనం ఈరోజు వీడియోలో ఎన్ని ఆపరేటర్స్ చెప్పుకున్నాం, మనకి 4 ఆపరేటర్స్ గురించి ఏం చేస్తామా డిస్కస్ చేసుకున్నాం. అర్థమెటికల్ ఆపరేటరు, అసైన్మెంట్ ఆపరేటరు, రిలేషన్ ఆపరేటరు, అలాగే ఏం చెప్పుకున్నామా లాజికల్ ఆపరేటర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ దిస్ వీడియో లైక్ ఫర్ యూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.